హలో హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ థాట్స్. ఈరోజు నేను తెలంగాణ స్టైల్లో మటన్ కూర చేస్తున్నానండి. అయితే ముందుగా మటన్ను మంచిగా కడిగి పెట్టుకోవాలి. అయితే ఈరోజు నేను అన్నీ కూడా మసాలాలు ఫ్రెష్గానే చేసి వేద్దామని కొన్ని ఎండు కొబ్బరి, ధనియాలు, ఇలాచి, లవంగాలు, అల్లం, ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ, కొన్నేమో ఉల్లిగడ్డ సన్నం తరిగి పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను నేను ముందుగానే. అయితే ముందుగా ధనియాలను, కొబ్బరి గ్రైండర్ పట్టిన తర్వాత అల్లం, ఎల్లిగడ్డ, ఇంకా కొన్ని ఉల్లిగడ్డ కూడా ఇందులోనే వేసి మంచిగా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత మటన్ కాబట్టి నేను కుక్కర్లోనే వేస్తున్నా. కుక్కర్ తీసుకొని మటన్కు సరిపడంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అవి వేసుకొని అవి కొంచెం మంచిగా వేగిన తర్వాత ముందుగా మనము గ్రైండర్ చేసి పెట్టుకున్న మసాలా ముద్ద ఏదైతుందో అది వేసుకొని స్లోగా పెట్టుకొని కొంచెం మంచిగా మగ్గనివ్వాలి. పచ్చివాసన అంతా కూడా పోయేదాకా స్లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచిగా కలుపుకుంటూ వేగనివ్వాలి. అది కొంచెం పచ్చివాసన పోయి కొంచెం ఆయిల్ అనేది ఇట్లా సపరేట్ అవుతున్నప్పుడు నేను ఇందులో గరం మసాలాను, పసుపు వేశాను. అయితే చిన్న బాటిల్స్ మంచిగా ఉన్నాయని నేను గరం మసాలా పోసి పెట్టుకుంటా. ఇటువంటి ఒక 3-4 డీమార్ట్లో తీసుకొని పెట్టుకున్నాను నేను. గరం మసాలాను ఇంకా పసుపు వేసుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న మటన్ వేసుకొని మటన్ కూడా మంచిగా స్లో ఫ్లేమ్ మీద పెట్టుకొని కలుపుకోవాలి. అది కూడా ఒక 5 నిమిషాల తర్వాత ఇంకా కారము, ఉప్పు కూడా మనకు సరిపడంత వేసుకోవాలి. ఇది కూడా మంచిగా స్లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు మంచిగా మగ్గిన తర్వాత మటన్ ఉడకడానికి సరిపడేంత వాటర్ పోసుకోవాలి. తర్వాత ఒక 5 విజిల్స్ పెట్టుకున్నా నేనైతే. మీకు ఎంత కావాలనుకుంటే అన్ని విజిల్స్ పెట్టుకోవాలి. 5 విజిల్ తర్వాత తీసి చూసి ఒక 5 నిమిషాలు మళ్ళీ స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించుకున్నా. అంతేనండి, మటన్ కూర తెలంగాణ స్టైల్లో రెడీ అయిపోయింది. మీకు నచ్చితే